ఇప్పుడు మీరు FB60 లోకి వెళ్ళిపోయి ఒక 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయండి మళ్ళీ వెండర్ ఇన్వాయిస్. FB60 లోకి వెళ్ళి 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయండి. సార్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందా సార్ స్క్రీన్? కనిపిస్తుంది. అంటే సార్ దీంట్లో ఉన్నాను కదా సార్, మళ్ళీ చెప్తున్నారు కదా సార్, డౌట్ వచ్చి అడిగాను. సాయి లేకపోతే మాకు అసలు ఎవరు లేరనుకో, మనోడు అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. పోస్ట్ విత్ రెఫరెన్స్ ఒక 5 చేయండి. అట్లా టోటల్ 5 ఇన్వాయిసెస్ చేద్దాం. చేసి APP ద్వారా మళ్ళీ రన్ చేద్దాం. చేయండి, సేవ్ చేయండి, అగైన్ సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కూడా అయిపోయింది. మళ్ళీ వెళ్ళండి. టోటల్ అట్లా 5 or 6 చేసేయండి. టక్క టక్క కొట్టేయండి. నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేస్తున్నాం APP ద్వారా. ఎలా చేయాలనే చెప్తాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ చేసాము, మళ్ళీ చేస్తున్నాం, అంతేం లేదు. సేవ్. ఎన్ని చేసాము? ఒక 3 చేసామా? ఇంకొక 2 చేయండి. ఎన్నైతే ఇంకొక 2 చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మనం మాన్యువల్గా ప్రతిసారి టైప్ చేయడం ఎందుకు అన్నట్లు మనం నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. ఓకే, ఎన్ని? 5 అయినాయా? 4 అయినాయి సార్. ఇంకోటి చేయండి, 5 చేద్దాం. ఓకే, మనం ఒక 5 ఇన్వాయిసెస్ APP ద్వారా క్లియర్ చేస్తున్నాం అనమాట, వెండర్ ఇన్వాయిసెస్. ఓకే, ఇప్పుడు FBL3 లోకి వెళ్ళి చెక్ చేసి చూపించండి మన వాళ్ళకి ఎన్ని వచ్చినాయో. ఓకే సార్. ఎంటర్, సేవ్. అర్థమవుతుందా సాయి? క్లాసు తిట్టుకుంటున్నారు నన్ను ఏమైనా? అర్థమైంది సార్. అవుతుంది సార్. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అదెందుకు? ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్ళాలి మనం? FBL3 లోకి వెళ్ళాలి. డ్రాప్ డౌన్ చేయి, కనిపిస్తే ఎక్కడ? మళ్ళీ నువ్వు మాన్యువల్ టైప్ చేస్తావు. అలాగే చేస్తున్నాను సార్. డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్, ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్. అప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం చూడండి. ఆల్మోస్ట్ ఒక 7 ఉన్నాయి, అంటే 70,000 ఉన్నాయి ఇన్వాయిస్లు. ఓకేనా? 70,000 ఇన్వాయిస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఒకటి కాదు, అన్ని మల్టిపుల్ ఇన్వాయిస్లు, అన్ని ఒకటే ఇన్వాయిస్ కాదు. ఇది మనం మాన్యువల్ గా క్లియర్ చేసాము ఇంతకుముందు, కానీ APP ద్వారా ఎలా చేస్తాము? ఒక APP రన్ చేయడం ద్వారా చేస్తాం. ఇలాంటి 10 ఉన్నా, 20 ఉన్నా, 100 ఇన్వాయిస్లు ఉన్నా, 10,000 ఇన్వాయిసెస్ ఉన్నా, 1,00,000 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా మనము ఫాస్ట్ గా చేస్తాం. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట APP రన్ చేయడం ద్వారా. అందువల్ల APPని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. మనల్ని బ్యూటీ ఆఫ్ SAP అంటారు, ఎందుకంటే మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. సో మనం APP రన్ చేసి చూద్దాము. APP రన్ లోకి వెళ్ళండి మీరు. సాయి గారు F150 లోకి వెళ్ళండి. ఇది టెస్ట్ మార్చండి. అలా కాదు, టెస్ట్ మార్చి అయిపోతుంది, ఇంకేముండదు. టెస్ట్ తీసేసి 2 పెట్టండి అక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్తావు, డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తావు? అవసరం వచ్చేసి మౌస్ పాయింటర్ సార్ ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోయింది సార్. ఓకే సార్, 2 సార్. ఎంటర్ కొట్టు. ఓకేనా? అట్లా మార్చుకోవాలి అది. ఓకేనా? అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? టెస్ట్ అని ఇచ్చేసాము. సారీ, పారామీటర్స్ లోకి వెళ్ళండి. మన కింద అక్కడ మనకి పారామీటర్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి. డేట్ కరెక్ట్ ఉంది కదా? కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత పేమెంట్ మెథడ్ C అని ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఇవ్వండి. సాయి నెక్స్ట్ డేట్ 23 కదా? తర్వాత వెండర్ తీసుకోండి. 23. నెక్స్ట్ అంటే మనం ఎందుకు మన నెక్స్ట్ డేట్ ఎందుకు ఇస్తున్నాము అంటే తర్వాత ఇన్వాయిస్లు కూడా పిక్ అవుతాయి అనమాట మనకి. అంటే నెక్స్ట్ 15 days, ఒక 5 days or 10 days అంటే మనం నెక్స్ట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చామో ఆ ఇన్వాయిస్లు కూడా పిక్ అవుతాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే వెండర్కి ముందే పే చేస్తే ఏమవుతుంది, మనకి డిస్కౌంట్స్ వస్తాయి వెండర్ నుంచి. అది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, అది బెనిఫిట్ కాబట్టి ఇస్తున్నాం మనం. అర్థమైందా? ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు 633 కదా? ఓకే, అడిషనల్ లాగ్ లోకి వెళ్ళండి.
ఫస్ట్ రెండు సెలెక్ట్ చేసుకోండి. వెండర్స్లోకి వెళ్ళండి, అక్కడ ఇవ్వండి 106.33 106.33. నెక్స్ట్ కూడా ఇవ్వండి. స్టేటస్ మీద క్లిక్ చేయండి, ఎస్ అనండి. ఓకే, ఒకటి మనకి పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అన్నాడు. పారామీటర్స్ అనేది మనం ఎంటర్ చేసాము. ఓకేనా, మనం ప్రపోజల్లోకి వెళ్ళండి, ప్రపోజల్ మీద క్లిక్ చేయండి. పైన ప్రపోజల్ ఉంది కదా, స్టార్ట్ ఇమీడియట్లీ, ఎంటర్ కొట్టండి. ఓకే, పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. పేమెంట్ ప్రపోజల్ అనేది మనము క్రియేట్ చేసాము. పైన ఇప్పుడు పెన్సిల్ సింబల్ ఉంది కదా, పైన పెన్సిల్ సింబల్, ప్రపోజల్ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, మనకు టైప్ గ్రీన్ వచ్చింది కదా. గ్రీన్ వస్తే ఏంటంటే పేమెంట్ రన్ అవుతుంది. గ్రీన్ రాకపోతే ఏంటి, పేమెంట్ రన్ అవ్వదు. అక్కడ రెడ్ వస్తుంది ఒక్కొక్కసారి. రెడ్ వస్తే మనం ఏదైనా తప్పు చేసామని అర్థం అండి. రెడ్ వస్తే పేమెంట్ రన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. రెడ్ వస్తే మీరు కాన్ఫిగరేషన్ తప్పు చేసినట్టు అర్థము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు గ్రీన్ రావాలి, అక్కడ టైప్ అనే దగ్గర గ్రీన్ సింబల్ రావాలి మనకి. బ్యాక్, వెయిట్, ఓకే సార్ వెళ్ళిపోయారుగా, రైట్, ఓకే అయిపోయింది. అప్పుడు పేమెంట్ రన్ మీద క్లిక్ చేయండి. పైన పేమెంట్ రన్ ఉంది కదా, పేమెంట్ రన్ స్టార్ట్ ఇమీడియట్లీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎంటర్ కొట్టండి, ఎంటర్, అగైన్ ఎంటర్, అయిపోయింది. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. అంటే ఏపీపీ రన్ ద్వారా ఇప్పుడు మనము ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసామా, అయిందా లేదా, నేను మీకు ఏదైనా సోది చెప్తున్నానా, చెక్ చేద్దాం. వెళ్ళండి, FDL3లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్, కంటిన్యూ. చూసావా, ఏం లేవు. క్లియరింగ్ ఐటమ్స్లోకి వెళ్ళండి, చూసారా అన్నీ అయిపోయినాయి, ఏం లేవు పెండింగ్. అంటే మనము మాన్యువల్గా ఒక్కొక్కటి చేస్తాం ఇంతకు ముందు. ఇక్కడ అట్లా కాదండి, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేసాం ఏపీపీ ద్వారా. అది 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనము నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేసేసాము, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది క్లాస్, ఎంతమందికి అర్థం అవ్వలేదు? అర్థం అవ్వడానికి ఏం లేదండి, ఇక్కడ మనం కరెక్ట్గా చేసాం, అవుట్పుట్ ప్రాపర్గా వచ్చింది. అక్కడే ఉండు సాయి, అక్కడే ఉండు నిమిషం. ఈయన హార్ట్ సింబల్స్ ఇవ్వడానికి వచ్చేసినట్టున్నాడు పాపం సాయి, మనోడికి తొందర ఎక్కువ. ఇంకోటి, అక్కడ డాక్యుమెంట్ టైప్ చూసారా, కింద టైప్ అని ఉంది, అక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్ ZPF వచ్చినాయి. ఓకే రైట్, ఓకే క్లియర్ కదా, అయిపోయిందా? సో ఇది అన్నమాట ఏపీపీ అనేది, ఈ విధంగా మనం రన్ చేస్తాము. ఏపీపీ అనేది బ్యూటీ ఆఫ్ SAP అంటారు. SAPలో SAPకి ఏపీపీ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది, దీన్ని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి. ఏపీపీ మీకు అన్ని వచ్చి ఏపీపీ రాలేదనుకోండి, మీరు SAPకి ఎలిజిబుల్ కాదు మీరు. ఎందుకంటే ఏపీపీ రన్ చేయడం ద్వారా కొన్ని వందల వేల ఇన్వాయిస్లు రన్ అవుతాయి, మనకి మూవ్ అవుతాయి అనమాట. అందువల్ల ఏపీపీ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది ఏపీపీకి. ఏపీపీని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. ఏపీపీ చెప్పాలంటే 3 hours పడుతుందండి, రియల్ గా చెప్పాలంటే, ప్రాపర్ గా చెప్పాలంటే. అందుకే రేపు మీకు థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏపీపీ గురించి, ఓకేనా? సో ఇది ఏపీపీకి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్. రేపు మళ్ళీ నెక్స్ట్ మీకు వేరే చెప్తాను, విత్హోల్డింగ్ ట్యాక్స్ కూడా చెప్పాలి, GST కూడా చెప్పాలి మీకు, ఓకేనా? అవి నెక్స్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకుందాము. ఇది ఏపీపీకి సంబంధించింది. సో అందరూ కూడా ఏపీపీ రన్ చేసి నాకు స్క్రీన్ షాట్ గ్రూప్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి. ఎవరైతే ప్రాపర్ గా రన్ చేయకుండా పోస్ట్ చేయరో వాళ్ళని గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తాను, ముందే చెప్తున్నాను. తర్వాత సార్ అన్నా కూడా ఉపయోగం లేదు, ఓకేనా? అది ఇంకోటి, ఈరోజు నైట్ మీ అందరికి 1 o'clock నేను ఫోన్ చేస్తాను అందరికి. టీ కోడ్స్ అన్ని అప్పచెప్పాలి. నేను ఏ టీ కోడ్ అడిగితే అది చెప్పాలి నాకు. ఇప్పుడు టైం ఎంత అయింది, 9:30 అవుతుంది. 1 o'clock ఫోన్ చేస్తాను. అందరి నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఎవరికి ఫోన్ చేసి అడిగినా సరే టీ కోడ్స్ చెప్పాలి. నేను ఏ టీ కోడ్ అడిగితే అది చెప్పాలి నాకు. ఇప్పటి వరకు అయిపోయినాయి కదా, క్లాసెస్ అయిపోయినాయి కదా, నేను ఏ టీ కోడ్ చెప్పమంటే ఆ టీ కోడ్ మీరు చెప్పాలి. ఎవరైతే చెప్పలేదో వాళ్ళని రిమూవ్ చేసేస్తాను గ్రూప్ నుంచి, ముందే చెప్తాను. అర్ధరాత్రి సార్, నైట్ 1 o'clock ఫోన్ చేస్తాను. నైటా సార్? నైట్ 1 o'clock ఫోన్ చేస్తాను, అప్పుడే చేస్తాను. ఓకే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లు
ఫ్లైట్ మోడ్ లో ఎవరు పెట్టుకోవద్దు. లేదు మొన్నటి వరకు అంటే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. మీకు ఇంకా క్లాస్ లో అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి టార్చర్ చూపిస్తాను. మా సార్ ఎంత శాడిస్టా, ఎందుకు అనవసరంగా తక్కువ అని చెప్పేసి వెళ్ళి మరి డబ్బులు తింటున్నాం అనిపించుకోవాలి. నా శాడిజం ఏంటో చూపిస్తా. ఓకేనా? రెడీయా? ఎంతమంది ఓకే అంటారు, ఎంతమంది తిట్టుకుంటున్నారు చెప్పండి. ఈ ఒక్కటి సార్ ఆల్వేస్ ఓకే సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు సార్, తిట్టుకుంటున్నాను. ఎవరు తిట్టుకుంటున్నారు? నన్ను డానియల్ పెరవలి బ్రో. ఎవరైనా డానియల్ సార్ రెడీ అని చెప్తున్నా. రెడీ అంటున్నారా? రెడీ అని హ్యాండ్ రైజ్ చేస్తా. ఓకే ఓకే. ఎలా ఉంది మన టీచింగ్? మన ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పటి వరకు ఏమన్నా ఎలా ఉంది? అన్ని అవుట్పుట్ వచ్చింది మనకి. ఎలా ఉంది టీచింగ్ వైజ్? బాగుంది సార్. చాలా బాగా చెప్తారు సార్ మీరు. ఎర్రర్లు రావడం లేదు సార్, అదే బాధ సార్. ఎర్రర్స్ వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు ఏమో వచ్చింది సార్, మామూలుగా రావడం లేదు సార్. ఎర్రర్లు రావాలి సార్. ఎర్రర్స్ రావడం లేదంటే మనం చేసే దాంట్లోనే ఏదన్నా ఎక్కడన్నా ఒక ఆప్షన్ మిస్ అయితే ఎర్రర్ వస్తుందండి. అంతే, ఏం లేదు. అవి ఎత్తుక్కుని చేసుకుంటాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంతకు ముందు మీరు యూజర్కి అసైన్ చేయలేదు, టాలరెన్స్ గ్రూప్ చేసాం, అంతే. ఏముంది అక్కడ? అవును సార్, ఒక కంపెనీ కోడ్కి ఎన్ని టాలరెన్స్ గ్రూపులు చేయొచ్చు సార్? కంపెనీ కోడ్ కంటే అట్లా కాదు. వెండార్స్ కోటి, కస్టమర్స్ కోటి, జిఎల్ గ్రూప్స్ కి అట్లా కొన్ని వాటికే ఉంటుంది అన్నమాట టాలరెన్స్ గ్రూప్స్. అన్నిటికీ ఉండవు. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? చెప్పండి. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? బుక్ లో చూసి చెప్పొద్దు, నాకు డైరెక్ట్ గా చెప్పాలి. ఎవరు చెప్తారు టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? టాలరెన్స్ గ్రూప్ ఇస్ అన్న టాలరెన్స్ గ్రూప్స్ అనేది మనం డాక్యుమెంట్లు పోస్ట్ చేయడానికి వాటికి అసైన్ చెప్పొద్దు, ఇంగ్లీష్ లో చెప్పండి. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ లో, తెలుగు మర్చిపోండి, ఇంగ్లీష్ లో నేర్చుకోండి. ఇంగ్లీష్ లో చెప్పండి. నాకు నేను ఏదైనా ఇంగ్లీష్ లో చెప్పాలి. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఎంప్లాయ్ ఆథరైజేషన్. అది రావాల్సిన ఆన్సర్ నాకు. ఎంప్లాయ్ ఆథరైజేషన్. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఇందాక ఆయన ఎందుకు డాక్యుమెంట్ ఎందుకు పోస్ట్ అవ్వలేదు? ఆయన యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేయలేదు. ఆయనకు ఆథరైజేషన్ లేదు. సాయి అనేవాడు కొత్తగా జాయిన్ అయ్యాడు కంపెనీలో. యూజర్ నేమ్ అనేది గ్రూప్ లో ఆథరైజేషన్ ఇవ్వలేదు. అందువల్ల మనకు ఎర్రర్ వచ్చింది. అంటే టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటాడు. అంటే ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. అవును సార్. ఒక ఎంప్లాయీకి టాలరెన్స్ గ్రూప్ అనేది ఆథరైజేషన్ ఇస్తుంది. అందువల్ల టాలరెన్స్ గ్రూప్ అనేది నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. టాలరెన్స్ గ్రూప్ లో మీ యూజర్ నేమ్ యాడ్ అయితే తప్ప మీ డాక్యుమెంట్ పోస్ట్ చేయలేరు. సాయికి జాబ్ వచ్చింది, రేపు వెళ్ళిపోయాడు, ఆవేశంగా వెళ్ళిపోయాడు. మొదటి రోజు ఇంకేమన్నా జాబ్ వచ్చేసింది, నా కళ నెలవేరిపోయింది, నాకు SAP లో జాబ్ వచ్చింది అనుకుని వెళ్ళిపోయి డాక్యుమెంట్ పోస్ట్ చేయాల్సిన వెళ్ళిపోయి అవ్వదు. ఎందుకంటే సాయి ఎవరో తెలియదు వాళ్ళకి. ఆయన యూజర్ నేమ్ అసైన్ చేయాలి టాలరెన్స్ గ్రూప్ లో. అంటే ఆథరైజేషన్, వాళ్ళు ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. టాలరెన్స్ గ్రూప్ ని ఆథరైజేషన్ ఇస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏ సాయి? అంతే సార్. అంటే కంగారు పడి వెళ్ళిపోయి డాక్యుమెంట్లు కొట్టేస్తావు టకటకా. లాగిన్ ఐడి లేకుండా వెళ్ళగలుగుతాం సార్ మనం. సాయి ఒకసారి నీ ఫోటో పంపించమ్మా, నీ ఫేస్ చూడాలి మాకు. పంపిస్తాం సార్, కమెంట్ డేస్ లో. కమింగ్ డేస్ లో పంపిస్తాం సార్. సార్ లేకపోతే వీడియో కాల్ చేయమని సార్ అందరికి కాన్ఫరెన్స్. సార్ ఇంకోటి సార్, వీడియో కాల్ ఆన్ చేస్తే కనపడతావు నువ్వు. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిపోతుంది మాకు. నువ్వేం చేస్తున్నావా, నువ్వు అమలాపురంలో ఉన్నావా, అమలాపురంలో ఉండి బళ్ళారని చెప్తున్నావు, తెలిసిపోతుంది మాకు. అంతే సార్. మరి ఓకే, టీచింగ్ ఎంతమందికి ఓకే సార్? ఇప్పుడు సార్ నేను కనిపిస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు రేపొద్దున ఎవరికైనా బ్యాచ్ లో ఇన్ఫీల్డ్ లో టచ్ అవుతాయి సార్, ఫేక్ ఐడి వచ్చాడు అని తెలిసిపోతుంది సార్ మన వాళ్ళని. అంతే. సాయి మోహన్ నేను ఒకటే సార్ చూసిండేది. యా సార్, టీచింగ్ ఇస్ వెరీ గుడ్ సార్. టీచింగ్ బాగానే ఉంది సార్. పర్లేదా? పర్లేదు సార్. పర్లేదు, ఇంకా బాగుంది సార్. సార్ ఇక్కడ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు
ఇక నుంచి వెండర్ని పోస్ట్ చేస్తాం కదా సార్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలంటే జస్ట్ ఇక స్టేటస్ లోకి వచ్చి జస్ట్ లాస్ట్ 4 స్టెప్స్ అయితే సరిపోతుంది కదా సార్? ఇప్పుడు మనం క్లియరింగ్ చేసాం రాజా, ఏం చేసాం ఇప్పుడు? క్లియరింగ్ కూడా చేసాం. అవును సార్, క్లియర్ చేసాం సార్. అంటే ఇప్పుడు జరిగిన ప్రాసెస్ చేయకుండా లాస్ట్ 4 ప్రాసెస్ ఉంటే సరిపోతుంది సార్. ఏంటి అంటే సార్ ఇప్పుడు వరకు క్రియేట్